ప్రజల పక్షం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ రేవంత్ సర్కారు రుణమాఫీ చేసిందని చెప్పుకుంటుంది. చాలా విలేజ్లలో ఏమైందంటే రుణమాఫీ జరగలేదు. 70% రైతులకు రుణమాఫీ జరగలేదు. 30% రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఒకటేంటంటే కేసీఆర్ ఎవరైతే మాఫీ చేసిండో వాళ్ళకే మళ్ళీ లాభం జరిగింది. మా దగ్గర ఒక ఆయనకు 90,000 తీసుకున్నాడు అప్పు. 90,000 అప్పు తీసుకుంటే కేసీఆర్ హయాంలో 90,000 మాఫీ అయింది. తర్వాత ఏమైంది, మళ్ళీ రేవంత్ సర్కార్ వచ్చి 6 నెలల్లో 90,000 తీసుకొని వాళ్ళు మళ్ళీ 1,50,000 తీసుకొని వచ్చారు. అది లేపుకొని 1,50,000 మళ్ళీ రిటర్న్ లోన్ తీసుకున్నారు అన్నట్టు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ 1,50,000 కూడా మాపేది. అంటే ఈ 90,000 ప్లస్ ఈ 1,50,000 మొత్తం ఎన్నవుతున్నాయి, 2,40,000 మాపేది. అంటే జరిగిన ఒక్క రైతుకు మళ్ళీ లాభం జరిగింది. 2 లక్షలు కాక ఇంక ఎక్స్ట్రా 40,000 లాభం జరిగింది. వీళ్ళు తీసుకునే దిక్కుమాలిన చర్య వల్ల మాఫీ చేసిన వాళ్ళకి మళ్ళీ మాపేయడం వల్ల ఇట్లా లబ్ధి జరిగింది అన్నట్టు. అంటే 2 లక్షల రుణమాఫీ అంటే 2,40,000 జరిగింది, 40,000 ఎక్స్ట్రా జరిగింది. ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ కాని రైతులకు 2 లక్షలు మొత్తంకే అన్యాయం జరిగితే, 2 లక్షలు మాఫీ అవ్వలేదు, మొత్తంకి అన్యాయం జరిగితే వీళ్ళకి మాత్రం డబల్ ఫాయిదా జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసమో ఆ ప్రభుత్వానికి వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళు చదువుకొని కుర్చీ మీద కూర్చున్నారా, చదువుకోక కుర్చీ మీద చూసుకున్నారా కూడా వాళ్ళకే తెలియాలి. మరి ఇంకో నెక్స్ట్ పాయింట్, చాలామంది గల్ఫ్ వెళ్ళిండ్రు, ఇప్పుడు ఇంటికాడ లేడీస్ ఉంటారు. మీరు రుణమాఫీ చేయకపోవడం వల్ల కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ప్లస్ వ్యవసాయ శాఖ ఆఫీస్ చుట్టూ తిరగాలంటే వాళ్ళు ఏ పేపర్లు పట్టుకొని తిరుగుతారు చెప్పండి. వీళ్ళు ఎవరు 2 లక్షల రుణమాఫీ చేయమన్నారు గవర్నమెంట్ను? ఎవరు అడిగారు? ఏ రైతు అని అడిగిండా 2 లక్షలు మాఫీ చేయమని? ఒక్క రైతు కూడా అడగలేరు. మీరే ఎలక్షన్లో హామీ ఇచ్చారు, మీరే విచ్చలవిడిగా హామీ ఇచ్చారు. మీరు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఒక్క రైతుకు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. మీరు ఇచ్చిన తప్పుడు హామీ వల్ల 2 లక్షలు మాఫీ చేస్తా అని ఓన్లీ 30% రైతులకు మాఫీ చేసి 70% రైతులను రోడ్డు మీద పడేసారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది పల్లెలలో జరుగుతున్న విషయం, ప్రజలు అనుకుంటున్న విషయం. ఇంకోటి నెక్స్ట్, ఈ రైతు బంధు కూడా కేసీఆర్ 100 ఎకరాలకి వేసి చిన్న సన్నకారుల రైతులను ఏ విధంగా మోసం చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అదే విధంగా రైతులను మోసం చేస్తుంది. కానీ మీరు ఏ అధికారం అయితే, ఏ గాలిలో అధికారంలోకి అయితే వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గుర్తుంచుకోండి, ఈ రుణమాఫీ వల్ల అదే గాలిలో కొట్టుకుపోవడం తథ్యం అని విలేజ్లలో ప్రజలు అనుకుంటున్నారు. జై హింద్, జై భారత్. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు, ఎన్నేళ్ల దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకున్నా. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో